వేణుస్వామికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. నిత్యం ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఏదో ఒక కొత్త వివాదానికి తెరలేపుతుంటాడు. ప్రభాస్ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ప్రభాస్ అభిమానులు వేణుస్వామిని దారుణంగా ట్రోల్ చేశారు. వేణుస్వామి కూడా వాళ్లకు గట్టిగానే కౌంటర్లు ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ సినిమాని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశాడు. వేణుస్వామి మాట్లాడుతూ వినాయక్ ఈ సినిమాని తన బయోపిక్గా తీశారని అన్నారు. ఇందులో చారి, నరసింహ పాత్రలు తనవేనని అన్నారు. ఈ సినిమాకి పూజ కూడా తానే చేశాడట. పూజ కార్యక్రమంలో ఎన్టీఆర్ కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందట. అప్పుడే ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుంది అని చెప్పారని వేణుస్వామి అన్నారట. వేణుస్వామి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఇది ఇలా ఉంటే వేణుస్వామి ఇప్పటికే కొందరు సెలబ్రిటీల జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అని నమ్మేవారు లేకపోలేదు. అన్నీ అబద్ధాలు అని కొట్టిపారేసేవారు ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రష్మిక మందన, డింపుల్ హయాతి, నిధి అగర్వాల్ వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించడం గమనార్హం.